ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4114 మెగావాట్ల నుంచి 3099 మెగావాట్లు పెంచాం, 75% పెరిగింది. 7213 మెగావాట్లు అయింది. ట్రాన్స్మిషన్ కెపాసిటీ 29863 ఎంవీఏ నుంచి 17124 ఎంవీఏ పెంచాం. ఈ దగ్గర 57%. 46987 ఎంవీఏ పెరిగింది. ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్ విండ్ రెంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు. 1342 మెగావాట్ల నుంచి 6374 మెగావాట్లు పెంచాం, 475%. 7716 మెగావాట్లు అయ్యింది. సోలార్ కెపాసిటీ 66 నుంచి 2979 మెగావాట్లు పెంచాం, 45.14% పెరిగింది. 3045 మెగావాట్లు పెరిగింది. 4514%. విండ్ 731 మెగావాట్ల నుంచి 3346 మెగావాట్లు అదనంగా పెంచాం, 458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయినట్టుంది. 4077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5456 ఉంటే దాన్ని 9473 పెంచి కట్ అయిపోతుంది చూడండి. 9473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14929 మెగావాట్లు చేశాం.